మా సుభాష్ అందులో ఇరుక్కున్నాడు సార్. సుభాష్ ఆ కొండ అంతా క్లైమ్ చేసి 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 డాడీకి బోర్ కొట్టిందట. అతేతోని ఇక బోర్ కొట్టిందానే. ఎందుకు బోర్ కొట్టింది? కొత్తగా అంటే ఎట్లుండాలి? పబ్జీలో వెనకాల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోనైతే మొత్తం క్రేజీ ఉండబోతుంది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, స్కిప్ చేయకండి. అసలు ఈ గుట్ట ఎక్కడుంది, ఎట్లెక్కినాం అని మొత్తం వివరాలు తెలుసుకుందాం. పదండి, లెట్స్ గో. ఇప్పుడైతే మన బుల్లెట్ అయితే తీసాం ఫ్రెండ్స్. బుల్లెట్ తీసి ఇప్పుడే మన ఊరిని అయితే క్రాస్ చేసి వెళ్ళాము. మన విలేజ్ నుండి క్రాస్ చేసి అయితే వెళ్ళాము. రోడ్డు మీద మన బుల్లెట్తో పోతుంటే ఆ కిక్కే వేరు. ఇప్పుడైతే లోకల్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. చూడొచ్చు, మన కురిసిన వర్షానికైతే చెరువు అయితే ఇట్లా నిండింది. మేకల మందనైతే వచ్చింది. మేఘాల మందనైతే అడిగాను, ఇక్కడ ఫారెస్ట్లోకి ఎలా వెళ్ళాలి, కొండ మీదికి ఎలా వెళ్ళాలని అడిగాము. వాళ్ళు చెప్పారు, మేము వెళ్ళాము. డాడ్ అక్కడికి వెళ్ళు. నేనైతే గుట్ట మీద ఎక్కుదామని చూసిన, ఈ చెట్టు ఏందో వెరైటీగా ఉందని చూసా. ఈ చెట్టు పేరు నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ చెట్టు ఏంటిదో. గుట్టలు అయితే ఇట్లున్నాయి. ఇంత పెద్ద గుట్ట ఎక్కగలమా అని ట్రై అయితే చేద్దాం అని ట్రై చేస్తున్నా. దారి అయితే ఎటు కనబడతలేదు, ఎట్లా ఎక్కుదామో అయితే ఆలోచిస్తున్నా. ఎక్కడి దాకా వచ్చినాక పట్టు వదలొద్దని ఎక్కడం అయితే ప్రారంభించా. గుట్టనైతే ఎక్కుతున్నా. ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటూ పోతే కింద పడతామా అన్నంతగా భయం వేసింది. ఇక ఒక్క అడుగు ముందుకే కానీ వెనక్కు వేసే ప్రసక్తి లేదు. ఇక్కడ చూసా, ఈ చెట్టు ఏదో విచిత్రంగా ఉంది. దాని చెట్టు నుంచి వచ్చింది ఏది విచిత్రంగా ఉంది. కాయ ఇది, ఆ చెట్టు కాయ అనేది ఏంటా అని చూస్తే నాకైతే అర్థమైతే లేదు. చెట్టు పేరు తెలియదు, ఈ కాయలేంటిదో కూడా తెలియదు. ముందుకైతే సాగిపోవాలి అనుకుంటాం. ముందుకైతే సాగుతున్నాం. ఇంకెన్ని విచిత్రమైన చెట్లు ఉంటాయో. ఇంత ఎత్తు గుట్ట మీద ఇంత విచిత్రమైన చెట్లు అంటే భలే ఉంది కదా. వ్యూ అయితే, లొకేషన్ వ్యూ అయితే అదిరిపోయింది. ఇప్పుడు క్లైమేట్ కూడా కొంచెం చల్లగానే ఉంది. మనకు సహకరించలేదో చూడాలి. ఇప్పుడైతే కొంచెం మీదికి అయితే ఎక్కినాం, ఇంకా మీదికి ఎక్కాలనుకుంటున్నాం. కింద లొకేషన్ అయితే ఇట్లున్నది. చుట్టుపక్కల గుట్టలు, గుట్టల మధ్యలో మేము. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఏదో కొత్త అద్భుతం ఉన్నట్టుంది. ఈ మెమోరీస్ని అయితే మర్చిపోలేము. ఎటు చూసినా గుట్టలే. ఆ గుట్టల మధ్య మీదికి వెళ్ళి కింద పడ్డామా అంతే సంగతులు. అందుకోసం కొంచెం కేర్ఫుల్గా అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళాము. అంతెత్తు ఎక్కడం అంటే మామూలుగా ఉండదు. పట్టుదలతో వేసి సమరం అని పాట గుర్తొస్తుంది. ఫ్రెండ్స్, హరిద్ర పురుగును కనిపెట్టాలనుకున్నా, ఇక్కడే కనిపెట్టాను.
ఆరిద్ర కార్తె అని తెలిసింది. ఆరిద్ర పురుగునైతే మొత్తానికైతే కనుగొన్నాం. ఇక్కడనైతే దొరికింది. ఇవి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. రైతులకు మిత్రులను చెప్పుకోవచ్చు. నేలనైతే గుల్లబారేలా చేసి ఎంతో సాయం చేస్తాయి. ఇవి ఆరిద్ర కార్తుల మాత్రమే కనిపిస్తాయి. చూడవచ్చు గులాబీ రంగులో భలే ముద్దు ఉన్నాయి. ఈ రైతులకు సహకారిగా ఉంటాయి. కాకపోతే వర్షాలు బాగా కురిస్తే బాగా కనిపిస్తాయి. ఇప్పుడు వర్షాలు అంతంత మాత్రమే ఉన్నాయి. అక్కడొకటి అదైనా గుట్టల మీద కనిపించినాయి. రేటు కదా. వీటిని బట్టే ఆరుద్ర కార్తె అని పేరు కూడా వచ్చిందంటారు. పెద్దలు చెప్పారు. వాటిని మాత్రం ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా మేమైతే చూసి తరించినాం. చిన్నప్పుడు వీటితో ఆడుకుంటున్నాం. అవి ఏమన్నాయి కుట్టయి కరువయి. కాకపోతే వాటిని మాత్రం డిస్టర్బ్ చేయద్దు. అలా చూసాము. ఆరిద్ర పురుగు లాంటివి. మీలో ఎంతమంది తెలిసి ఆరిద్ర పురుగులు మంటకి మేలు చేస్తాయి. కిడి చేసేటే కాదు ఇవి. ఇక మొత్తానికైతే ఆరిద్ర పురుగును అయితే కనుక్కున్నాం. ఇక వాటిని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. కాకపోతే వాటికి ఎండ కొడుతుందని విడిచిపెట్టినాం. మొత్తానికైతే గుట్ట మీద వ్యూ అయితే ఇట్లున్నది. ఇప్పుడైతే మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఇక ఇంటికైతే వెళ్ళాలి. ఇంకా ఇక్కడనే వాటిని చూసుకుంటే అనిపిస్తుంది. కానీ వాటికి కూడా ఎండ కొడుతుంది కాబట్టి ఇక వాటిని విడిచి వెళ్ళిపోదాం. మధ్యాహ్నం అయితే అవుతుంది. వానాకాలమైన ఎండలు బాగా కొడుతున్నాయి. ఇవైతే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీడియో ఇది మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.